కోలాటం నేర్చుకోవడం ద్వారా మహిళలు మానసిక ప్రశాంతత పొందవచ్చని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ తెలిపారు. ఉచిత కోలాట శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదివారం స్థానిక 35వ వార్డ్ పద్మానగర్లో మాస్టర్ తోగోటి రమేష్ ఆధ్వర్యంలో ఉచిత జడ కోలాట శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ శిబిరం ఈ నెల 20న ముగింపు కార్యక్రమం జరగనున్న దృష్ట్యా ఆదివారం నాడు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న సహకారంతో శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి చీరలను పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత కోలాటం శిక్షణ ఇచ్చిన మాస్టర్ కు అభినందనలు తెలియజేశారు. మహిళలు కోలాటం నేర్చుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. సనాతన ధర్మం కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ గౌరవ అధ్యక్షుడు కర్ణాటి యాదగిరి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, స్థానిక బీజేపీ నాయకుడు పున్న రామేశ్వర్, శివశంకర్, శ్యామల, తారక్, సైదులు, ప్రొఫెసర్ సత్యనారాయణ, సిరివెల్లి శ్రీనివాసులు, యోగానందం, నాగేశ్వరరావు, రవ్వ రాము తదితరులు పాల్గొన్నారు. रमेश भाई बढ़िया చూడు సెడ్ గారు ప్రసాదన తారక్ శివశంకర్ కోలాట మాస్టర్ తోగొట్టి రమేష్ గారు అన్ని కాలనీలలో కోలాటం నేర్పుతూ మహిళలందరినీ కూడా అటు దైవ కార్యంలా అదేవిధంగా ఈ యొక్క ఆధునిక యుగంలో మహిళలకు శారీరక శ్రమ తగ్గుతుంది. ఈ విధంగా అందరూ ఒక దగ్గర కలుసుకునే అవకాశం కోలాటంతో, అదేవిధంగా దైవభక్తితోటి పాటలతోటి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటున్నారు. రేపు అనేక రకాల కార్యక్రమాల్లో వీళ్ళు ముందుండి అడుగులో అడుగేసుకుంటూ పాటల్లో పాట పాడుకుంటూ ఆ యొక్క దైవ కృపల కార్యక్రమాల ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పట్టణంలో అన్ని వార్డులలో కొనసాగిస్తున్న రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాల యాదగిరి గారికి, అదేవిధంగా కర్ణాటి వెంకన్న గారికి, ఇంతమంది మహిళలకు శక్తి లేకున్నా కూడా శక్తికి మించి అందరికీ కూడా ఈ యొక్క శారీస్ పంచుతున్న మా గుర్రం వెంకన్న ధనలక్ష్మి గారులకు ప్రత్యేకంగా అభినందనలు చేస్తూ పాల్గొంటున్న మిగతా మా బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, పద్మనగర్ వాసులందరికీ కూడా ధన్యవాదాలు. రమేష్ గారికి, సైదుల్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈరోజు పద్మనగర్ కాలనీ 35వ వార్డు నందు కోలాట బృందానికి ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ ఫ్లోర్ లీడర్ మున్సిపల్ ఫ్లోర్ బండారు ప్రసాద్ గారు, మరియు కర్ణాటి యాదగిరి గారు, మరియు మిర్యాల వెంకన్న గారు, మరియు సైదుల్ గారు, మరియు రమేష్ గారు, నా తోటి మిత్రులు, స్థానిక మహిళామణులు, కోలాట నేర్చుకున్న అందరికీ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కోలాట బృందానికి ఇదో 3వ బృందానికి నేను శారీస్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారందరికీ మంచిగా బాగా నేర్చుకొని ప్రదర్శన మంచిగా చేసి మంచి కాలనీకి ఈ 35వ వార్డుకి మంచి పేరు తేవాలని ప్రతి ఒక్కరికి పేరున కోరుకుంటూ, మరియు ఇంకొక విషయం ఏంటంటే 35వ వార్డులో ఈ యొక్క యూజీడీ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఒక 2 విషయాలు చెప్తాను. యూజీడీ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రతి గల్లీకి వేయడం జరుగుతుంది. ప్రతి ఎక్కడ మట్టి రోడ్లు ఉన్నా కూడా యూజీడీ ఏని రోడ్లకు కూడా, సీసీ రోడ్లకు కూడా ప్రతి ఒక్క కాడ అండర్ డ్రైనేజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిరు. మరియు సీసీ రోడ్లకు కూడా 55 కోట్లు నల్గొండ టౌన్లో ఉన్న ప్రతి గల్లీకి సీసీ రోడ్ల కోసం 55 కోట్లు గవర్నమెంట్ కేటాయించింది. అవి కూడా కార్యక్రమంలో
పెద్ద ఎత్తున జరుగుతుంది. మన 35వ వార్డు కూడా కొద్ది రోజులలో ఒక నెల రోజులలో మన 35వ వార్డులో ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేస్తారు. ఇది ఏంటంటే ఇది అభివృద్ధికి సూచకంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ రోడ్లు కానీ పెద్ద ఎత్తున మన వార్డులో మొత్తం వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు 35వ వార్డు ప్రజలందరూ ఇది గమనించాలి. ఏ సమస్య ఉన్నా ఎట్టి విషయం ఉన్నా నాకు ఫోన్ చేసి నా దృష్టికి తెస్తే ఆ సమస్యను పరిష్కారం చేసడానికి నేను ముందుంటానని ఈ సందర్భంగా వార్డు ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను. 35వ వార్డులో తోగోటి రమేష్ మాస్టర్ ఆధ్వర్యంలో మహిళా మనులకు కోలాట కార్యక్రమం తీసుకొని వారికి శిక్షణ ఇచ్చి మంచిగా తయారు చేస్తున్న సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కౌన్సిలర్ 35వ వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్ల గారు వారికి చీరలు పంపించే సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టే విధంగా ముఖ్యంగా తోగేటి రమేష్ గారు పట్టణం మొత్తంలో చాలా వార్డులలో చాలామంది వేల మంది స్త్రీలను తయారు చేస్తూ మన ఒక పూర్వం వైభవాన్ని ముందుకు తీసుకుపోతున్న సందర్భంగా వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మన ఈ మహిళా మనులకు చీరలు ఇస్తున్నటువంటి గురులక్ష్మి వెంకటేశ్వర్ల గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న తోగేటి రమేష్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జానపద కళా గురువు కోలాటం అతి ప్రాచీనమైనటువంటి కళ. ఈ కళని మరి గిన్నిస్ బుక్లో రికార్డ్ చేయడానికి మా పద్మనగర్ మహిళా మనులందరికీ ఈ కోలాట ప్రదర్శన శిక్షణ ఇచ్చినటువంటి తోగొట్టి రమేష్ గారికి నా యొక్క మరి పద్మనగర్ వార్డు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా పద్మనగర్ మహిళలందరూ ఈ నృత్య ప్రదర్శన రోజంతా ఈ కళా ప్రదర్శన ఇంకా మరి నైపుణ్యంతో ఇంకా ముందుకు ఈ ప్రదర్శనను ముందుకు తీసుకెళ్ళి రేపు ఆ తిరుమల వెంకటేశ్వర దేవదేవుని సమక్షంలో కూడా భక్తిపూర్వక ప్రదర్శన నిర్వహించి వారి గురువు గారికి దక్షిణ చెల్లించే విధంగా ఈ కోలాటాన్ని మరింత మరి ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని వారిని కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి బండార్ ప్రసాద్ గారు, మరి స్థానిక కౌన్సిలర్ అయిన గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు గారు, ఎవ్వరు నృత్యం నేర్చుకున్నా వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు మరి కోలలే కానీ వారికి కావాల్సిన చీరలే కానీ లైట్ల సదుపాయం కానీ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నందుకు మా వార్డు పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.